మంగళగిరి సీనియర్ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి సొంత గూటికి చేరారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. మంగళగిరి నియోజకవర్గ గెలుపు బాధ్యతను ఆర్కేకు అప్పగించనున్నారు జగన్. ఆయనతో పాటు అయోధ్య రామిరెడ్డి, మంగళగిరి కోఆర్డినేటర్ గంజి చిరంజీవి సీఎంఓకొచ్చారు. మంగళగిరి సీనియర్ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి సొంత గూటికి చేరారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. మంగళగిరి నియోజకవర్గ గెలుపు బాధ్యతను ఆర్కేకు అప్పగించనున్నారు సీఎం జగన్. ఆయనతో పాటు అయోధ్య రామిరెడ్డి, మంగళగిరి కోఆర్డినేటర్ గంజి చిరంజీవి సీఎంఓకొచ్చారు. మంగళగిరి సీనియర్ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి సొంత గూటికి చేరారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. అలాగే మంగళగిరి నియోజకవర్గ గెలుపు బాధ్యతను ఆర్కేకు అప్పగించనున్నారు సీఎం జగన్. ఆయనతో పాటు అయోధ్య రామిరెడ్డి, మంగళగిరి కోఆర్డినేటర్ గంజి చిరంజీవి సీఎంఓకొచ్చారు. ప్రస్తుతం ఆర్కేకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. సీఎం జగన్ సొంత గూటికి చేరారు ఆర్కే. మంగళగిరి సీనియర్ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి సొంత గూటికి చేరారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారాయన. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి రాఘవేంద్ర లైవ్ లో ఉన్నారు. రాఘవేంద్ర, స్వాతి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వైసీపీలో చేరారు. కొద్ది కాలం క్రితం ఆయన వైసీపీలో జరుగుతున్న పరిణామాలను జీర్ణించుకోలేక ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే అక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఆయన సెటరేట్ కాలేదు. అక్కడ వైఎస్ షర్మిల, ఏపీసీసీ అధ్యక్షులైన వైఎస్ షర్మిల నేరుగా వైఎస్ జగన్ పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుంటూ ఆయన డైజెస్ట్ చేసుకున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన మళ్లీ తిరిగి వైసీపీకి రావాలన్న ఆలోచన కూడా చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలంతా కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డితో కొద్ది రోజులుగా సంప్రదింపులు జరుపుతూ వస్తున్నారు. అదే సమయంలో మంగళగిరిలో కూడా ఆయన సొంత క్యాడర్ కూడా మళ్లీ వైసీపీలోకి రావాలని కూడా రామకృష్ణారెడ్డి పైన ఒత్తిడి పెంచినాడు కదా. ఈ నేపథ్యంలోనే వాళ్ళ కొద్దిసేపటి క్రితం తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేరుకున్నారు. ప్రస్తుతం వైఎస్ జగన్ సమక్షంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పటికే మంగళగిరి అభ్యర్థిగా మహిళను బరిలోకి దింపాలన్న ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దీనికి సంబంధించి ఒక వారం రోజుల్లో ప్రకటన వచ్చే అవకాశం కూడా ఉంది. ఎవరైతే పార్టీ అభ్యర్థినిగా ప్రకటిస్తారో వాళ్ళ గెలుపు కోసం కృషి చేసే బాధ్యతను ఆర్కేకి వైఎస్ జగన్ అప్పగిస్తారని తెలుస్తుంది. మరి కాసేపట్లో ఆర్కే మీడియాతో మాట్లాడే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. స్వాతి, రైట్ రాఘవేంద్ర, థ్యాంక్ యూ.